అని ఏమని చెప్పంటే పూరడు తవ్వమంటే తవ్వాలి గట్టిగా దంగలే. ఆ బాత్రూమ్లకు ఇది మోరికాడికి ఒకటి నల్ల ముంగట దాంట్లోకి వస్తా కిచెన్లకు అవన్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక ఒక్కొక్కటి ఏ విధంగా మనని కొట్టేటోళ్ళు వాళ్ళు అసలే మనం గరీబ్ బిడ్డలం. వెళ్ళినట్టు చేసుకోవాలి, తొందరపడేది లేదు, అప్పులా ఏది లేదు. ఆ మోర పెడితే పైన వాటర్ పడతాగా, గోడలు కొట్టాలి పైన కొట్టి. నువ్వు లోపల జర పట్టమ్మా ఈ తలుపులు నానియాకమ్మా. ఈ తలుపులు అసలే పిచ్చి తలుపులు ఉన్నట్టు గిన్నె దాంతో పోయి కింద ఎడ కొట్టినావమ్మా కొట్టలే చక్క. ఇలా ఒక రోజు కొట్టి అవ్వకూడదు. అదే రేపు రమ్మన్నా మరి వాని రేపు ఇప్పుడు వస్తాడు, వచ్చి చూసి అది చెప్తాడు ఎంతనో. ఎందుకంటే 2 రోజులకే ఇవాళ చెప్తా అన్నాడు అమ్మా. 3 కట్టెలు తీసేస్తే అయిపోతుంది. డాడీ కాలు నొప్పి ఉందని చెప్పి బండి నడపడానికి తాత పోదాం రా అని చెప్పి మెల్లగా ఇది చేస్తాను. అందుకే తెల్లందాక కలవెరుతున్నావు పన్నరా పోయిరా అని. బండి కోసం మంచిగానే నడిపోయాడు, ఊరంతా వాడే తీసుకుపోయాడు. ఇవి కొన్ని మన మోటార్ తోటి కాకుండా కొన్ని డబ్బాతోటి పట్టాలమ్మా వీటికి. ఈ 3 కట్టెలు వీకేయాలి ఫ్రెండ్స్. ఈ కట్టెలు వీకేస్తేనే ఇక్కడ మన వాటికి పూలు వస్తాయి కదా, ఏది రేకులకు ఆడొక పూలు 4 పూలు రావాలి మొత్తం ఆడదాకా. ఆ కొనకి వేసిన తర్వాత మధ్యలో సైజ్ చూసి సెట్ చేసుకోవాలి. వాటికి ఇనుప పైపుల్స్ తీసుకొచ్చిన వీకేసేయాలి. 4 రోజులు అయితే రేపటికి. ఇవాళ పైపులు వాతుకోవాలి. పైపులు వాతుకొని రేపు ఈ కట్టెలు ఇట్లా తీసేసి రేకులు వేసేసేయాలి. రేకులు వేసేస్తే ఆల్మోస్ట్ పని అయితే కంప్లీట్గా. నేను నా బాత్రూమ్ డోర్ నేనే సెట్ చేసుకున్నా. ప్లంబర్ రాలే, వచ్చేట్లేడని చెప్పి నేనే సెట్ చేసుకున్నాను. నాకు నచ్చినట్టు. దీనిలో వేరే కోన్లు గిట్లు ఉన్నాయి కానీ ఇంట్లోకి పని చేస్తాయి అని చెప్పి ఆ పాత డోర్ల పాత కిటికీల బాపతి చిన్న డోర్లు ఉండే అది తీసేసి ఫీడ్ చేసిన. ఈ రంధ్రాలు నేనే చేసుకున్నా. ఇదంతా నేనే సెట్ చేసిన బాత్రూమ్. కిటికీ పెద్ద కిటికీ ఉండేగా గలీజ్గా, అది తీసేసి ఇది ఎక్కిచ్చేసిన. ఇవి సుధా ఈ గ్యాబులు పెద్దగా ఉన్నాయిగా, ఇవి వెల్డర్ వస్తాడు కదా రేకులు వేయడానికి. వాటితో సీకుల ముక్కలు వస్తున్నాయి. వాటితో ఇట్లా వీటి సాపుతోటి పెట్టించేసేయాలి పెద్దగా కనిపించకుండా. డోర్లకి కిటికీలకు వస్తే లోపలికి వెళ్ళినాయి, బయటికి వెళ్ళినాయి. బయటికి వెళ్ళినాయి ఇవి. ఈ లోపలి సైడ్ వస్తే సెట్ చేయాలి. ఇడొస్తే పెట్టుకోవచ్చు. పాత తీసేసి సెట్ చేసుకుంటా. డోర్లు ఏమని తీయలేదు ఫ్రెండ్స్. మన ఇవి చర్రాలు ఉంటాయి కదా, అవి బాగున్నాయని చెప్పి తీసుకొచ్చిన అనమాట. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లా ఎప్పుడు మనకు మంచి తర్వాత దేవుళ్ళ ఫోటోలతో డిజైన్ వస్తాయి, అవి వేయించుకుందాం అని చెప్పి. కాలాలు ఇట్లా ఏం బాగాలేవు కానీ చూద్దాం. నడిచిన రోజులు నడిపిస్తా, తర్వాత నీరస సెట్ చేసుకోవచ్చు. కాలు వీటిపైన ఉంటుంది అనమాట. ఇది తీసేసుకొని
ఈ నట్లు పేస్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు నచ్చిన డిజైన్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. దేవుంది బర్రెపాలు వేసిన. ఇక్కడ ఆవు పాలను ఎవరు కేర్ ఎత్తలేదు తెలుసా, మనమే కాయిసి పడుతున్నాం అట్లా. ఇవి వాటి పెట్టి అవి తీసేద్దాం. ఇక 7,000 రూపాయలకు 2 ఇస్తానమ్మా. సెట్ అవుతాయి. తెచ్చుడే బయట పడితే ఏడైతుంది లేచే వరకు. లేవాలి ఇక మెల్లగా చదువులు పెట్టాలి. ఇక మనం ఆడికేలు ఎంత 4 రోజుల ముందు చదివినాం, ఈడికేలు కూడా 4 రోజులు చదువుకుంటేనే బండి ఎక్కుతాం. ఒక్కరోజు తయారవుడు కాదు. సీకులు కట్ చేయాలి, డోర్ తీసేయాలి, ఒక పక్కకి వేయాలి, రేకులతో కట్ చేసేయాలి. కట్ చేసి ఆ బండి వేసుకపోయి ఒక పక్కకి ఫోన్లు ఆయన రమ్మను అది అగరమాలు కలిసి పెడితే రేపు రేకులు ఎత్తాడు కాదు. 2 రోజులు అయిందనే నమ్మసే లేదు. ఇవాళ నేను బుధారమే అనుకుంటాను. 7-8 రోజులు మనం వచ్చి చేసేద్దాం. బండి మనం రిటర్న్ తీసుకుపోయి సామాన్ బాగా రెస్ట్ తీసుకున్నాం. నిన్న మొన్ననైతే ఇట్లా చెంబు కూడా గిట్టు పెట్టలే శాతగానే అట్లా వండుకున్నాం. ఇవాళ కొద్దిగా ఓకే కదా. నాకు ఇట్లా కాళ్ళకు సిమెంట్ పడక ఫ్రెండ్స్, స్లాబ్ పడ్డ రోజు పనులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మొత్తం సిమెంట్లోనే నడిచిన. నాకు తెలియదు. వాళ్ళు తగ్గింది కానీ ఇది ఉన్నది తగ్గితే గోళీలు వేసుకుంటా. నైట్ గోళీలు వేసుకున్నాం. తెచ్చుకోమంటేనేమో తెచ్చుకోకపోతే నొప్పులు తగ్గినాయి, నొప్పులు తగ్గినాయి కానీ కొంచెం వాపులు ఉన్నాయి. సిమెంట్లా నాకు స్లాబ్ పడ్డ రోజు ఆ సిమెంట్లోనే కలిపి అటే తిరిగినా అనమాట. అంటే లేట్ అయింది వాస్తవానికి. ఆ రోజు వర్షం పడుతుందని చెప్పి అనుకుంటే పన్నులు టైం అయింది పొమ్మంటారా అని చెప్పి అంటారు. అరే ఉండరని ఆయన మీకు ఏముంది ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా కానీ కానీ అని చెప్పి అంటే ఇక వాళ్ళు జర మోకాలు మార్చినట్టు ఉంటారని చెప్పి నేనే వాళ్ళతో చేసేసరికి తీసేస్తా. తీసేస్తా ఏముంది తీసేయాలి. ఇక వీటికి సంబంధించిన డోర్లు ఫ్రెండ్స్ అవి చూతా. ఇక దీనిలో ఏం నింపిర్రా ఇది పైప్ పెట్టి కడుగుతా అయ్యప్పు మంచిగా నీట్గా ఉంది. ఈ కడగకి బాగా అంటారు. దీన్ని ఎట్లా సాపు చేసుడు ఏం కదా. ఇవాళ పనులు చక్క మోకాలు మార్చినట్టున్నారు అని చెప్పి నేను దానిలో మిగిలితే ఫ్రెండ్స్ మనకు అలవాట్లేని పానం కాబట్టి మొత్తం పొక్కులు వచ్చేసినాయి. ఇట్లా అయింది స్లాబ్. కష్టం అవుతుంది కానీ చేయాలి, తప్పదు కదా ఫ్రెండ్స్. నల్ల వస్తుందన్నమ్మా. తీసాను అడిగి పైన డ్రమ్ పట్టేసుకోవాలి, ఇవి పట్టేసుకోవాలి. కథం ఇవి కాడి తిరుగుడు ఇస్తే పరిశాన్ అవుతాయి. అమ్మ తీసేసి ఆ గోడకి వెళ్ళి అన్న పోవాలనా? సరే ఇప్పుడు పడదా బట్టి తర్వాత తీసేది. రోజు వస్తుంది మళ్ళా ఆడ మోటార్ పోసినట్టు స్పెషల్ పోతుంది. పైన వాతావరణం ఫ్రెండ్స్ మొత్తం నింపిపేసి పెట్టినా అనమాట. వాటిలో ఊరికి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పి దీనిలో వస్తే పైన ఒక డ్రమ్ పెట్టి డ్రమ్లో వస్తే నింపేసేసిన. ఏ వద్దు బేటా వరుణ్ పడతావు. ఇప్పుడు చాలా పెద్దగా అయిందన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా పొలాలనే కోసేసారు.
కొద్దిగా వేసుకోరా బాబు తాతయ్యకి చక్కెర లేదా అయితే సపోజ్ అవుతున్నాడు చాయ్ అట్లా ఆగద్దు మరి చక్కెర వస్తుంది ఏ తాగద్దు ఇగో నువ్వు వాటర్ తాగినా ఎవరికెళ్తున్నారు బీపీ వాళ్ళకి బీపీ షుగర్ ఇంకా లేవు కొద్దిగా తిందురా చాయ్లో పెట్టుకోండి తినబెడతారా అయ్యో లేచేయండి